కోరికల గురించి బౌద్ధ బోధనలు చెప్పే ఒక కీలకమైన విషయంపై ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఈ విశ్లేషణకు ఆధారం నిబ్బేదిక సుత్త. ఇందులో బుద్ధుడు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాడు. అదేంటంటే అసలు సమస్య బయటి ప్రపంచంలో కాదు, మన మనసులోనే ఉందని. మొదటగా బుద్ధుడు ఇంద్రియసుఖం అనే భావననే మార్చేస్తాడు. మనం ఆస్వాదించే అందమైన దృశ్యాలు, శబ్దాలు అవి నిజానికి ఇంద్రియ సుఖాలు కానే కావు. అవి కేవలం 5 ఇంద్రియ తీగలు మాత్రమేనట. మరి అసలైన ఇంద్రియ సుఖమేంటి? అది మన మనసులో పుట్టే తీవ్రమైన కోరిక. అంటే వాటిని సొంతం చేసుకోవాలనే అభిరుచి. సో ప్రపంచం సమస్య కాదు, దానికి మనం అతుక్కుపోవాలనే ఆలోచనే అసలు సమస్య. సరే, మరి ఈ కోరిక మనలో ఎలా పనిచేస్తుంది? రెండవ అంశం ఇదే. దీనికి మూలం ఫస్స అంటే స్పర్శ. అంటే మన ఇంద్రియాలు, ఒక వస్తువు, మన చైతన్యం కలిసినప్పుడు కోరిక పుడుతుంది. దీనివల్ల మనం భవం అనే ఒత్తిడి, పునర్జన్మ చక్రంలో చిక్కుకుపోతాం. మరి దీని నుండి బయటపడే మార్గం? అదే ఆర్య అష్టాంగ మార్గం. ఇక చివరిగా దీని అర్థం మనం ప్రపంచాన్ని వదిలేయాలా? అస్సలక్కలేదు. ఇక్కడే జ్ఞాని లేదా భిక్షు దృక్పథం వస్తుంది. లక్ష్యం ప్రపంచాన్ని ద్వేషించడం కాదు, కేవలం దాని పట్ల మన మానసిక ప్రతిచర్యను మార్చుకోవడమే. ప్రపంచంలోని అందాలు అలాగే ఉంటాయి, కాని ఒక జ్ఞాని తన కోరికను అదుపులో ఉంచుకుంటాడు. అంటే మీరు అందాన్ని చూడటం ఆపాల్సిన పనిలేదు, కేవలం బాధకు దారితీసే ఆ మానసిక పట్టుదలను వదులుకుంటే చాలు. ఒక్క మాటలో చెప్పాలంటే శాంతి అనేది ప్రపంచాన్ని మార్చడం ద్వారా రాదు, మీ మనసును శిక్షణ ఇవ్వడం ద్వారానే వస్తుంది.